తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. చెన్నై కస్టమ్స్ అధికారులు అతనికి నోటీసులు ఇచ్చారు. స్మగుల్ గూడ్స్ కు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని హర్షని ఆదేశించారు. అయితే తనకు ఒంట్లో బాగా లేనందున ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్లు ముబిన్ అనే స్మగ్లర్ తెప్పించాడు. పటెక్ ఫిలిప్స్ బ్రికేడ్ బ్రాండ్ల లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేశాడు. భారత్ లో దొరకని ఈ బ్రాండ్లను ముబిన్ నుంచి స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు. హర్షరెడ్డి కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు ₹1,75,00,000 ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్ల స్కామ్ విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముబిన్ హర్షరెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇప్పటికే నవీన్ కుమార్ ని విచారించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం 100 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెన్నై కస్టమ్స్ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్షారెడ్డికి నోటీసులు జారీ చేసి ఈ నెల 4వ తేదీన కస్టమ్స్ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. తను అనారోగ్య సమస్య కారణంగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్టు, డెంగ్యూ ఫీవర్ పూర్తిగా తగ్గిన తర్వాత కోలుకున్నటువంటి వెంటనే కస్టమ్స్ అధికారుల ముందు ఈ నెల 27 తారీఖున విచారణకు హాజరవుతున్నట్టు కూడా తిరిగి రిటర్న్ గా హర్ష ఒక మెయిల్ పంపించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంతా కూడా బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్షారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. తాను డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాను, ఇప్పుడు హాజరు కాలేనంటూ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నెల 27వ తేదీన పొంగులేటి హర్ష కస్టమ్స్ అధికారుల ముందు హాజరయ్యి ఈ స్మగ్ల్డ్ గూడ్స్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా కస్టమ్స్ అధికారులకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ముబీన్ అనే స్మగ్లర్ నుండి ఈ 2 బ్రాండెడ్ వాచ్లు చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఈ 2 కంపెనీలకు సంబంధించి పటెక్ ఫిలిప్ బ్రిగేడ్ వాచ్లకు సంబంధించి హర్షారెడ్డి కోసం సింగపూర్ నుంచి ముబీన్ అనే స్మగ్లర్ తీసుకువచ్చినట్టుగా కూడా కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ 2 బ్రాండెడ్ వాచ్లు ఇండియాలో కూడా ఎక్కడ లభించవు, అది కేవలం సింగపూర్ ఇతర దేశాల్లో మాత్రమే దొరుకుతాయి. పటెక్ ఫిలిప్ వాచ్ ఎక్కడ కూడా దొరకదు, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, సింగపూర్ లో మాత్రమే చాలా అరుదైనటువంటి బ్రాండ్ అంటూ మాత్రం తను కస్టమ్స్ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో ముబీన్ అనే స్మగ్లర్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క వాచ్ సుమారు 1.75 కోట్ల విలువ చేసేటువంటి వాల్యూతో కూడినటువంటి వాచ్. మొత్తం ఈ డబ్బంతా కూడా హవాలా రూపంలో చెల్లించేందుకే హర్షారెడ్డి ఈ ముబీన్ ద్వారా ఆ వాచ్ ని ఇండియాకి తెప్పించాడు. చెన్నై కస్టమ్స్ దాటుకొని హైదరాబాద్ కి రాబోతున్నటువంటి క్రమంలోనే పక్కా ఇన్ఫర్మేషన్ తోరికి కస్టమ్స్ అధికారులు ఈ ర్యాకెట్ ని కనుగొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం హవాలా రూపంలోనే ముబిన్ హర్షారెడ్డికి మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే ఒక వ్యక్తి కూడా సహాయం చేశాడు. అతను కూడా హర్షారెడ్డితో చాలా రోజులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్ కుమార్ ని సైతం కస్టమ్స్ అధికారులు ఇటీవలే విచారించారు, ముబిన్ ని సైతం విచారణ చేపట్టారు. ఇద్దరు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్షారెడ్డి హస్తం ఉంది, అతనే డబ్బులు ఇచ్చి హవాలా రూపంలో ఉన్నటువంటి విదేశీ ఖరీదైనటువంటి వాచ్లన్నీ కూడా ఈ చెన్నై పోర్టు ద్వారా ఇవన్నీ హైదరాబాద్ కి చేర్చి తన ఇంటికి చేర్చుతామంటూ కూడా వీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వాచీల కుంభకోణం వచ్చి 100 కోట్లకు పైగా ఉంటుందనేది మాత్రం కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ కేసు కస్టమ్స్ అధికారులు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా హర్షారెడ్డికి పలుసార్లు నోటీసులు అందజేసి అతనితో కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేశారు. తను ఒక మంత్రి కొడుకునని, అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి తనయుణ్ణి అని తను ఏమాత్రం సహకరించినట్టు కూడా మొదట దాన్ని దాటివేసుకుంటూ వచ్చినప్పటికీ కస్టమ్స్ అధికారులు ఇది దేశవ్యాప్తంగా పెద్ద కుంభకోణంగా భావించి 100 కోట్ల రూపాయలకు విలువ చేసేటువంటి స్మగుల్ గూడ్స్ తరచుగా చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా ఈ పోర్టియర్ ద్వారా ఈ పరికరాలన్నీ కూడా వస్తా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ముబిన్ నవీన్ ని ఇద్దరిని కూడా
కస్టమ్స్ అధికారులు విచారించి హర్షారెడ్డికి గతంలో ఎన్ని వాచ్లు ఇక్కడ నుంచి ఈ కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ పే చేయకుండా ఇవన్నీ లెక్కల్లోకి రాకుండా అక్రమ మార్గాల ద్వారా ఈ అటు విదేశాల్లో ట్యాక్స్ పే చేయకుండా ఇటు భారతదేశంలో కూడా ట్యాక్స్ పే చేయకుండా అక్రమంగా ఈ వాచ్లన్నీ కూడా తీసుకొచ్చి హర్షారెడ్డి చేతికి అందజేస్తా ఉన్నట్టు కూడా గతంలో నుంచి ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని వాచ్లు హర్షారెడ్డికి అందజేశారు, ఇదంతా కూడా ప్రాపర్ గా ట్యాక్స్ పే చేసి భారత ప్రభుత్వ అనుమతి మేరకు ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రకారంగా కస్టమర్ చేతికి రావాల్సింది. అది ఏ విధంగా కాకుండా వీళ్ళు సొంతంగా సెకండ్ రూట్ లో ఈ వాచ్ ను తీసుకొస్తే ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం ఖరీదైనటువంటి వాచ్ డబ్బులే చెల్లించి హర్ష ఎక్కువగా కలెక్షన్స్ ఈ వాచ్ ని మెయింటైన్ చేస్తా ఉండడం కూడా కస్టమ్స్ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నెల 27వ తేదీన పొంగులేటి హర్ష కస్టమ్స్ అధికారుల ముందు హాజరవ్వకపోతే కస్టమ్స్ అధికారులే హైదరాబాద్ పోలీసుల సహాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై సోదాలు నిర్వహించి ఎన్ని కోట్లైనా విలువ చేసేటువంటి ఈ వాచ్లు ఎప్పటి నుంచి ఈ స్మగుల్డ్ గూడ్స్ కిందకి వాడుతా ఉన్నారు, ఇవన్నీ కూడా స్మగుల్డ్ గూడ్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వస్తువులు కాబట్టి ఇవన్నీ చట్టపరంగా ట్యాక్సులు పే చేసి అఫీషియల్ గా బిల్స్ ఉంటే కస్టమ్స్ అధికారులే వాటిని విడుదల చేసి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్యాక్స్ పే చేసినాక అది కస్టమర్ చేతికి చేరాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ఇల్లీగల్ గా ఈ వాచ్లన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ లో తను సొంతంగా పర్సనల్ లైఫ్ కి ఉపయోగించుకుంటున్నాడు. తను వాడుతున్నాడా లేదా ఇతర వ్యక్తులకు ఏదైనా అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా, ఏదైనా దండకు తెరదీస్తా ఉన్నారా అనే దానిపై మాత్రం పోలీసులకు కస్టమ్స్ అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల విలువ చేసేటువంటి టర్న్ ఓవర్ జరిగినట్టుగా కూడా కస్టమ్స్ అధికారులు భావిస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన సోదాలు నిర్వహిస్తే అనేక ఈ వివిధ బ్రాండ్లకు మల్టీనేషనల్ కంపెనీకి చెందినటువంటి వాచ్ల అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. హర్ష ఎక్కువగా కలెక్షన్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇటీవల వివాహానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వాచ్లు విదేశాల నుంచి కూడా తెప్పించినట్టుగా కూడా కస్టమ్స్ అధికారులు ఆ వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. తనకు నోటీసులు అందజేసినా తను రెస్పాండ్ అవ్వట్లేదని ఈ నెల 27వ తేదీన డెంగ్యూ ఫీవర్ ముగిసిన తర్వాత నేను పోలీసుల ముందు కస్టమ్స్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యి దానిపైన క్లారిటీ ఇస్తా అంటున్నాడు. ఇప్పటికే అనేక స్మగ్లింగ్ కేసులలో ముబీన్ అనే వ్యక్తి వాంటెడ్ గా ఉన్నాడు. గతంలో చెన్నై పోలీసులు, చెన్నై కమిషనర్ కూడా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నవీన్ కుమార్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తిగా కస్టమ్స్ భావిస్తా ఉంది. ఈ ముబీన్ స్మగ్లర్ నుంచి నవీన్ తీసుకుని నవీన్ ద్వారా హర్షారెడ్డికి వాచ్లు అందుతా ఉన్నాయంటూ కూడా ఈ లింక్ అంతా కూడా ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ లింక్ ప్రకారంగానే ఒకరొకరుగా విచారించుకుంటూ వస్తా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున తను సహకరిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్షారెడ్డిని సైతం కస్టమ్స్ అధికారులు చెన్నైకి పిలిపించి మెయిన్ కస్టమ్స్ కార్యాలయంలో హెడ్ క్వార్టర్స్ లో హర్షారెడ్డిని విచారణ చేపట్టి ఇవన్నీ ఇల్లీగల్ గా ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, ఇది ప్రాపర్ గా ట్యాక్స్ పే చేసి రావాల్సినటువంటి సొత్తుని మీరంతా కూడా రెవెన్యూని కుల్లగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఇతర దేశాల నుంచి అంత ఈజీగా ఈ వాచ్లను ఎలా తీసుకొస్తా ఉన్నారు, కోట్లాది విలువ చేసేటువంటి ఈ వాచ్లని సొంతానికి ఉపయోగిస్తా ఉన్నారా, ఏదైనా బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తా ఉన్నారా అనే దానిపై మాత్రం హర్షియా నుంచి ఆ వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసుకుని దీనిపైన ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వైశాలి రైట్. అయితే మరి దీనిపై పొంగులేటి ఏమైనా స్పందించారా? పొంగులేటి తనయుడు హర్షారెడ్డి కొంత స్పష్టత కలుగజేస్తూ తను మాత్రం ఎలాంటి స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యలేనని, తన రెగ్యులర్ లైఫ్ స్టైల్ కోసం ఈ వాచ్లు విదేశాల నుంచి తెప్పించుకుంటానే తప్ప ఇది పెద్ద స్కామ్ లాగా 100 కోట్ల విలువ చేసేటువంటి వాచ్లు అనేది అవాస్తవం, దీనిపై నేను సొంతంగా ఎదుర్కొని ఆ విషయాలన్నీ కూడా కస్టమ్స్ అధికారులను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం తను డెంగ్యూ ఫీవర్ తో ఇబ్బంది పడతా ఉన్నానని డాక్టర్ అడ్వైజ్ మేరకు ఈ నెల 25వ తారీఖు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ అయిపోయిన ఇమీడియట్ గా 27వ తారీఖు నేను కస్టమ్స్ ముందు హాజరయ్యి ఈ వివరాలన్నీ తెలియజేస్తాను. దీంట్లో స్కామ్ గానీ, స్కీమ్ గానీ, డబ్బులని హవాలా రూపంలో ఇవ్వడం గానీ, నేను సొంతంగా నా లైఫ్ స్టైల్ కలెక్షన్స్ కోసమే రెగ్యులర్ యూస్ కోసం ఈ బ్రాండెడ్ వాచ్లు వాడుతా ఉంటాను. అది తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ వాచ్లు తెప్పిస్తా ఉన్నానే తప్ప దీన్ని ఎలాంటి మిస్యూజ్ చేయడానికి కాదు అంటూ మాత్రం పొంగులేటి హర్షారెడ్డి ఈ ప్రకటన కొంత వ్యక్తులతో మాట్లాడినటువంటి అధికారికంగా అందుతా ఉంది సమాచారం. తను అధికారికంగా ఏదైనా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాడా, లేదా ఏదైనా నోటు ద్వారా మీడియాకు తెలియజేయబోతా ఉన్నాడా, లేదా తనపై వచ్చినటువంటి ఆరోపణలు రుజువు చేసుకునే విధంగా తనే కస్టమ్స్ అధికారుల ముందుకు వెళ్లి హాజరయ్యి తనపైన వస్తున్నటువంటి అభియోగాలు, ఈ ఆలోచనలకు సంబంధించి ఎలా ఈ
ఆరోపణలు వెలువడ్డాయి. తన పాత్ర ఏంటి దాంట్లో, ఎందుకు ప్రత్యేకంగా తనకే నోటీసులు ఇచ్చారు, దీంట్లో ఏమైనా రాజకీయపరమైనటువంటి కుట్ర ఉందనే కోణంలో కూడా హర్ష తొందరలో స్పందించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కస్టమ్స్ అధికారులు మాత్రం ఇది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, స్మగుల్డ్ గూడ్స్, ఈ 2 వాచ్లు లభ్యం అయినప్పుడు ఈ 2 వాచ్లు ఎవరనేది ఆరా తీసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్ష పేరు వెలుగులోకి వచ్చింది. ఇటు నవీన్ గాని ముబీన్ గాని ఇద్దరు కూడా హర్ష పేరుని తెరపైకి తీసుకొచ్చారు. హర్ష ఎవరనేది ఆరా తీసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్ష అనేది కూడా గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా ఈ స్మగుల్డ్ గూడ్స్ తెప్పించుకోకుండా, ఈ స్మగుల్డ్ గూడ్స్ పాల్పడకుండా సక్రమ మార్గాల ద్వారా ఈ ఐటమ్స్ అన్ని కూడా వచ్చినట్టయితే ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇల్లీగల్ గా ఈ బ్రాండెడ్ వాచెస్ ని తీసుకొని అమ్మకాలకు చేపడితే మాత్రం సీరియస్ గా చర్యలు తీసుకుంటామంటే మాత్రం కస్టమ్స్ అధికారులు ఇప్పటికే ఒక నోటీస్ కూడా అందజేయడం జరిగింది. దీనిపైన హర్ష ఈ నెల 27 తారీఖున హాజరవుతాడా, గైరాజవుతాడా, మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా అనే దానిపై మాత్రం ఈ నెల 27 తారీఖున ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.